latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. పవన్ కళ్యాణ్ కేవలం నటుడు, రాజకీయ నాయకుడే కాదు, స్టోరీ టెల్లర్, సింగర్, డైరెక్టర్ కూడా. ఆయనలో ఉన్న మరో కోణాన్ని కూడా బయటపెట్టాడు. తమ్ముడి నుంచి యాక్షన్ సీన్స్ని కోఆర్డినేట్ చేశాడు. వీరమల్లు కోసం ఫైట్స్ని కొరియోగ్రఫీ ఎలా ఇచ్చాడో చూసేద్దామా? క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు స్టార్ట్ అయింది. షూటింగ్ లేట్ అవ్వడంతో 70% షూటింగ్ పూర్తి చేసి క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఎంఎం రత్నం, పెద్ద కొడుకు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టి సినిమాను కంప్లీట్ చేశారు. రెండో పార్ట్గా రానున్న ఈ చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వీడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూన్ 12న రిలీజ్ అవుతుంది. అసురహరణం రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు రూపొందడానికి క్రిష్ ప్రధాన కారణం. టార్చ్ వేసి తనకిస్తే సినిమా పూర్తి చేశా అన్నాడు. సలసలా పాటలో వచ్చే యాక్షన్ సీన్స్ని పవన్ డిజైన్ చేశారన్నారు దర్శకుడు. తమ్ముడు సినిమాలో యాక్షన్ సీన్స్కి కొరియోగ్రఫీ ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత బద్రి, ఖుషి, చిరంజీవి సినిమాలు, డాడీ, గుడుంబా శంకర్ వంటి సినిమాలను స్టంట్ కోఆర్డినేట్గా వ్యవహరించాడు పవన్. పవన్లో స్టంట్ మాస్టరే కాదు, డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఖుషీలో అమ్మాయే సన్నగా సాంగ్కి కొరియోగ్రఫీ ఇచ్చారు. అలాగే గుడుంబా శంకర్లో అన్ని పాటలకి పంజా టైటిల్ సాంగ్కు డ్యాన్స్ మూమెంట్ ఇచ్చాడు. పవన్ వీరమల్లు నుంచి వరుస ట్వీట్స్ కిక్కెక్కించబోతున్నాయి. పవన్ సినిమా థియేటర్లోకి వచ్చి జూన్ 12 కంటే ముందే 3 పాటలు, ఒక బిట్ సాంగ్తో పాటు ట్రైలర్ తీసుకొస్తున్నట్లు కీరవాణి వెల్లడించాడు. రాజకీయ నాయకుడి బాధ్యత ఉండటంతో పవన్ కోరిన మీదట ఐటమ్ సాంగుల్ని, లిరిక్స్ని మార్చుతున్నామని కీరవాణి చెప్పుకొచ్చారు.